దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి దుండిగల్ తండా 2లో శుక్రవారం నాడు జరిగిన జరపాల శాంతి అనే మహిళా హత్యను 48 గంటల్లో ఛేదించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి రిమాండ్కు తరలించిన పోలీసులు. దుండిగల్ పిఎస్లో జరిగిన ప్రెస్ మీట్లో వివరాలు తెలిపిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, సెల్ ఛార్జర్ కోసం గొడవపడి ఓ మహిళ నిండు ప్రాణం తీసిన నిందితుడు. ఈ సంఘటన దుండిగల్ పిఎస్ పరిధిలో జరిగింది. దుండిగల్ పిఎస్ పరిధి తండా 2లో పాలు, కల్లు, మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శాంత 57 సంవత్సరాలు తన దుకాణం ప్రక్కన విగతజీవిగా పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని శాంతిని ఎవరో హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రావుల కమల్ కుమార్ నిందితుడిగా 37 సంవత్సరాలు గుర్తించారు. నిందితుడు తాండా గ్రామ సమీపంలో గల అల్ట్రా క్లీన్ సర్వీసెస్ కంపెనీలో మెయింటెనెన్స్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. గాగిల్లాపూర్ క్రాస్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి విచారించారు. నిందితుడు మృతురాలితో మొబైల్ ఛార్జర్ కోసం గొడవపడ్డాడు. మృతురాలు శాంత అసభ్య పదజాలం, దుర్భాషలాడడంతో నిందితుడు కొట్టి తోయడంతో కింద పడి తన వెనక భాగంలో గాయం కావడంతో ఆమె అరుస్తున్నది. భయంతో నోరు ముక్కు మూయడంతో ఆమె ఊపిరి ఆడక మరణించిందని అంగీకరించడంతో నిందితుని రిమాండ్కు తరలిస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు. ఈ నెల 22-23 ఇంటర్వీనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ తండా 2 గ్రామంలో జే శాంతి అనేటువంటి ఒక మహిళని మర్డర్ చేసినటువంటి కేసులో 24 గంటల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. అందులో ఆ రోజు మీరందరూ కూడా చూశారు, మేము కూడా ఆ రోజు విజిట్ చేయడం జరిగింది. శాంతి అనేటువంటి లేడీ సుమారుగా 45 సంవత్సరాలు ఉంటాయి. ఆమె సింగిల్గా అక్కడ కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి రావుల కమల్ కుమార్ అనే వ్యక్తి ఒక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ అల్ట్రా క్లీన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను తాగినటువంటి మత్తులో అప్పటికే ఇతను సెల్ ఫోన్ ఛార్జర్ పోగొట్టుకోవడం జరిగింది. ముందు రోజు ఆ సెల్ ఫోన్ ఛార్జర్ గురించి వాళ్ళ పనిచేసే ఆఫీసులో ఆ చుట్టుపక్కల అన్నీ వెతకడం, కనపడే వాళ్ళందరి మీద గొడవ పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. అదే క్రమంలో నైట్ వచ్చేసి మిడ్ నైట్ 12 గంటల ప్రాంతంలో ఈ లేడీని కూడా, ఎవరైతే శాంతి అనేటువంటి లేడీ ఆ యొక్క గుడిసెలో ఆమె నిద్రపోతున్న టైంలో వచ్చేసి ఆమె లేపి ఆమె నిద్రభంగం కలిగించి ఆమెతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆమె కూడా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అప్పటికి ఇతను తాగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వాదులాట్లో ఆమెని బలవంతంగా నెట్టేయడం జరిగింది. నెట్టేసినప్పుడు వెనక హెడ్ ఇంజరీ అవుతుంది. ఆమె అరుస్తున్న క్రమంలో ఆ అరుపులు వేరే వాళ్ళకి వినపడతాయని చెప్పేసి నోరు ముక్కు మూయడం జరిగింది. తర్వాత ఈలోపు ఆమె స్లోగా వెళ్ళిపోవటం, చనిపోవటం. ఆ తర్వాత ఆమెను యాసిటీస్కి తీసుకొచ్చి మంచం మీద పండుకోబెట్టి ఇతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ వీళ్ళకి ఇట్లా జరిగిందని చెప్పి ఇతను నేటివ్ మనకి వరంగల్ జిల్లా సుబేదారి, అక్కడికి ఆ నైట్లోనే ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా మనకి టీమ్స్ ఫామ్ చేసుకొని మన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత సిఐ దుండిగల్ సిఐ సతీష్, మన క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసుకొని ఎస్ఐ శంకరు, తర్వాత రంజిత్ రెడ్డి, తర్వాత హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, తర్వాత పీసీస్ రజనీకాంత్, హమీదు, ఎస్ఓటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ మహేందర్, శాంతి కుమార్, వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇమీడియట్గా 24 అవర్స్లోనే ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కమల్ కుమారు ఇది సడన్గా, యాక్చువల్గా ఇందులో చూస్తే పెద్ద మోటివ్ కూడా ఏం లేదు. ఒక మనిషిని చంపాలంటే జనం ఏదో బలమైనటువంటి కారణం ఉండాలి, కానీ ఇక్కడ అట్లాంటిది ఏం లేకుండా ఒక కేవలం సెల్ ఫోన్ ఛార్జర్ పోయిందనేటువంటి నెపంతో తాగిన మైకంలో ఏం చేస్తున్నది అర్థం కాకుండా ఒక మహిళని అమానుషంగా చంపడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇతనికి శిక్ష పడాలి. దానికి తగ్గట్టు అన్ని సాక్ష్యాలు సేకరించి టెక్నికల్ ఎవిడెన్స్ని మొత్తం కూడా సమకూర్చి ఇతనికి శిక్ష పడే విధంగా చేస్తాం. దీనిలో మనకి ఇంపార్టెంట్ సీసీ కెమెరాలు లీడ్ ఇవ్వడం జరిగింది. మేము ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నాం, మీడియా ద్వారా కూడా ఈరోజు అప్పీల్ చేస్తున్నాం.
ఎక్కువ మొత్తంలో ప్రతి కంపెనీ కానీ ప్రతి కాలనీ కానీ చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్లో కూడా సీసీ కెమెరాలు ఉంటే మనకి నేరం తొందరగా డిటెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక ఏం జరగదనేటువంటి ఒక నమ్మకం కూడా ఉంటుందని చెప్పేసి మా పోలీస్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దుండిగల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానీకానికి మేము అప్పీల్ చేస్తాం. పక్కనే ఉంటున్నారు వీళ్ళంతా. ఆ దుండిగల్ తండా 2లో పక్కనే ఉండటం వల్ల ఇతను గ్రాడ్యువల్గా అప్పుడప్పుడు పోవడం ఆ కిరాణా షాప్కి అదో ఇదో కొనుక్కోవడం జరుగుతుంది. ఇతను ఏమనే కాదు, వాళ్ళ ఓనర్స్ కూడా అడిగాడు, ఎక్కడైతే పని చేస్తున్నాడో వాళ్ళని కూడా ఈ సెల్ ఫోన్ నా ఛార్జర్ ఎక్కడ పోయింది, ఎవరు తీసిర్రు అనేటువంటి దాని మీద ఆర్గ్యుమెంట్ చేయడం. అప్పటికి పోయి అది 24 గంటలు అయింది. ఇంకా ఆయన ఆ ప్రాసెస్లో ఉండటం, ఆ తాగిన మైకంలో మిడ్ నైట్ వచ్చేసి ఆమెని లేపి డిస్టర్బ్ చేయడం, దానివల్ల ఈ సడన్ ప్రొవకేషన్లో జరిగింది. చేస్తున్నాం అక్కడక్కడ జరుగుతుండొచ్చు. ఈ బెల్ షాప్కి ఈ మర్డర్కి సంబంధం లేదు. మనకి మన ఇక్కడ ఇది గండిమైసమ్మ జంక్షన్, అంటే మనం గండిమైసమ్మ పూర్ జంక్షన్లో అదుపులో తీసుకోవడం జరిగింది.